మాట్లాడాలో వద్దు అని చెప్పి నాకైతే మాటలు రావట్లేదు, నేను వెళ్తున్నాను. సారీ సార్, సారీ అని అనుకుంటున్నారా? అనను. ఎందుకంటే నేను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఏంటి? రియల్ ఎస్టేట్ బిజినెస్. వాస్తవంగా నేనేదో తక్కువ మంది వస్తాను అనుకుంటున్నాను, కానీ నిజంగా చాలా మంది వచ్చారు. ఓకే, అయితే ఇప్పుడు ముందుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ అనగానే ఎంతమందికి తెలుసు? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్? ఎవరైనా చెయ్యి ఎత్తగలరు, చెప్పగలరా ధైర్యంగా? రియల్ ఎస్టేట్ బిజినెస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్? చెప్పండి సార్, ప్లీజ్ శివకుమార్ సార్. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఎంతమంది తెలుసు? ధైర్యంగా చెప్పాలా, నిజంగా చెప్పాలి? ధైర్యంగా చెప్పాలా, నిజంగా చెప్పాలి? చెప్పండి, రండి రండి, పర్వాలేదు రండి. రియల్ ఎస్టేట్ అనేది మన మనసు పూర్తిగా పనిచేస్తే తనంతు తను కొట్టుకుంటూ మనకు రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, సార్కు తెలిసింది అది. నాకు తెలిసి చాలామందికి కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలుసా తెలియదా తెలియదు, కానీ నేను చెప్పేటటువంటి అంశంలో రియల్ అనగా నిజమైన సంపద, నిజమైన ఆస్తి. అంటే పెద్దలు ఆ రోజు మరి దీన్ని రియల్ ఎస్టేట్ ఎందుకు అన్నారో మీ అందరికీ తెలుసో. ఎప్పుడు ఈ రియల్ ఎస్టేట్ నామకరణం జరిగిందో తెలుసో లేదో నాకు తెలియదు, కానీ వాస్తవంగా రియల్ ఎస్టేట్ శాశ్వతంగా మనం ఉన్నా లేకపోయినా ఈ నిజమైన సంపద అనేది ఇక్కడ ఉంటుంది. మనం ఎవరు ఉన్నాం, అన్నదమ్ములము, ఫ్యామిలీ, మిగతా ఆస్తులు, కార్లు ఏమీ ఉండవు. ఏమి ఉంటుంది? భూమి మాత్రమే ఉంటుంది. కరెక్టా? అలా రైట్? మీకు నా పాయింట్లు, నా మీటింగ్లో ఏమైనా పాయింట్లు నచ్చితే మీరు సపోర్ట్లు కొట్టచ్చు, నన్ను ఎంకరేజ్ చేసినట్టుంది. ఒకవేళ నచ్చకపోతే సైలెంట్గా ఉండండి. సో కొన్ని బుల్లెట్ లాంటి పాయింట్ ఉంటాయని అనుకుంటున్నాను. అవి నచ్చినప్పుడు మీరు సపోర్ట్లు కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. వాస్తవంగా నేను 5 years బ్యాక్ ఉప్పలయ్య సార్ దగ్గరికి నేను వచ్చాను. అప్పుడు సార్ను చూడగా నాకు ఎందుకో అసలు ఇంకా ఒక్కసారి కలిస్తే ఏదో విడరాని బంధం అంటారు చూసారా, నిజంగా సార్ దగ్గర అయస్కాంతం ఉందండి. మీరు ఒక్కసారి కలవండి, మీరు వదిలిపెట్టరు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా సార్తో ఎప్పుడు నా కనెక్ట్లో ఉంటారు. ఏ రోజైనా నువ్వు చేయగలవు జీవన్, కానీ కొన్ని కారణాల వల్ల నేను కొన్ని పర్సనల్ వర్కుల వల్ల కొన్ని రోజులు నేను తీసుకోదాన్ని, కానీ తర్వాత సార్తో ఎప్పుడు కనెక్ట్లో ఉన్నాను. కానీ ఈ సార్తో ఒక్కసారి కనెక్ట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మీరు వదిలి వెళ్ళరు. అలాంటి మంచి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి నాకు తెలిసి మార్కెట్లో అరుదుగా చూసుకుంటారు మీ అందరు కూడా. సో ఎలాంటి వ్యక్తులతో మార్కెట్ చేయటం అనేది మన అదృష్టంగా భావించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీరు సారు నేను ఒకసారి క్యాబిన్లో ఉన్నప్పుడు నేనేదో డిస్కషన్ చేస్తానేమో అనుకొని సార్ చెప్పబోదంటే ఇంకా ఎవరికి ఇవ్వాలి అమౌంట్ అంటున్నారు. ఇదే నాకు నీ సార్ ఇంకా డిస్కషన్ చేస్తాను అనుకుంటే ఎవరికి ఇవ్వాలి అమౌంట్ అంటున్నారు. అంటే డబ్బు అనేది సార్ ఎప్పుడు కూడా తన దగ్గర ఉంచుకోరు, ఇస్తూనే ఉంటారు. దట్ ఈజ్ ఎండి మనీ డిస్ట్రిబ్యూటర్ అంటాను. మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఎండి అంటే ఏంటి? మనీ డిస్ట్రిబ్యూటర్. సో అలాంటి మంచి ఇతరులకి ఇద్దామనే ఆలోచనతో ఉన్నారు, కానీ తన దగ్గర ఉంచుకుందామంటే ఆలోచన నాకు తెలిసి సార్ దగ్గర నేను ఇంతవరకు కూడా చూడలేదు. ఎంతసేపు ఉన్నా కానీ ఎవరు వచ్చినా కానీ సరే అది ఎవరంటే వాళ్ళకి కాదు, మార్కెటింగ్ చేసే వాళ్ళకి. సో మంచి సక్సెస్ఫుల్ క్యాండిడేట్లకి, మంచి మార్కెటింగ్ మిత్రులకి. మీ అందరికి బోర్ కొడుతుందా? ఓకే, నేను రియల్ ఎస్టేట్లో ఎంత పవర్ ఉందో ఒక విషయం చెప్తాను. ఈ రియల్ ఎస్టేట్కి ఉన్నటువంటి పవర్ ఏంటంటే, నేను ఈ 3 మిత్రుల గురించి నేను విన్నాను. కరెక్ట్గా 3 years బ్యాక్, 3 years అంటే 3 years అండి. వాస్తవంగా ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాదులో వాళ్ళకు రూట్లు తెలియదు, కనీసం జాగ్రత్తగా ఎక్కడ ఏ ప్రదేశం ఉందో తెలియదు, కానీ వాళ్ళు వ్యాపారం కోసం హైదరాబాద్ వచ్చారు, అది కూడా రియల్ ఎస్టేట్ కోసం. ఈరోజు రియల్ ఎస్టేట్లో 3 years బ్యాక్ రియల్ ఎస్టేట్లో బెంచ్ కార్లు 100 ఎకరాలు కొనే స్థాయికి వాళ్ళు ఎదిగారు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అంటాను. దట్ ఈజ్ పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్.
మీరు రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఎంచుకున్నందుకు మీకు మీరుగా అభినందించుకోవాలి. ఎందుకంటే అంత పవర్ రియల్ ఎస్టేట్కి ఉంది. ఆ తర్వాత మీకు ఇంకో కొన్ని విషయాలు, నేను ఎక్కువ సమయం లేదు, వాస్తవంగా నేను చెప్పాల్సిన అంశాలన్నీ కూడా సార్ ఇప్పుడు చెప్పారు లాయర్ గారు. అదేవిధంగా దాదాపు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. అందుకని మిమ్మల్ని బోర్ కొట్టకుండా 2 విషయాలు మాట్లాడి నేను సెలవు తీసుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో మీకు ఎప్పుడు ఒక గురువు అనేది ఉండాల్సింది. ఆ గురువు అనేవాడు లేకపోతే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు. అందుకే గైడ్లైన్స్ అనేటటువంటి పర్సన్స్ గురువు అనుకోండి, గైడ్లైన్స్కి ఎవరైనా సరే. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు కౌరవులు ఎంతమంది? 101 మంది. పాండవులు 5. గెలిచింది ఎవరు? పాండవులు. ఎందుకు? శ్రీకృష్ణుడు లాంటి గురువు ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిచారు. అలాంటి గురువుని కానీ మీరు కానీ ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు గెలుస్తారు. మీరుతో కాదు, అలాంటి గురువుని నేను ఒప్పలేసారనుకుంటున్నాను. మనందరం గెలుస్తాము. అలాగే మీకు నేను ఇంకొక చిన్న సజెషన్ చేస్తాను. మీ అందరికీ తెలిసిన విషయమే, అందరికి డ్రీమ్స్ ఉంటాయి, అందరికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. కానీ నేను ఇచ్చేటటువంటి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఈ రోజు నుంచి మై డ్రీమ్ అని చెప్పేసి ఒక చిన్న పాంప్లెట్ లేక తయారు చేసుకొని మీ మొబైల్ ఫోన్లలో హోమ్ స్క్రీన్లో పెట్టుకోండి. ఈ మొబైల్ ఫోన్లో హోమ్ స్క్రీన్ ఏంటంటే మై డ్రీమ్ అని పెట్టుకోండి. ఈ మై డ్రీమ్ అనేది నిజంగా మీకు డ్రీమ్ లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొద్దు. మీకు డ్రీమ్ ఉంటేనే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి. డ్రీమ్ అంటే ఏంటంటే, మీరు ఎవరైనా సరే మీలో కారు, ఒక మంచి లగ్జరీ విల్లా, ఒక కారు, ఒక బ్యాంకు బ్యాలెన్స్ అమౌంట్ దాదాపు 1 కోటి నుంచి పైచిలకు బ్యాంకు బ్యాలెన్స్ ఉంటాయని చెప్పేసి అన్నవాళ్ళు మీకు మీరుగా ప్రమాణం చేసుకొని ఒక టైం పెట్టుకోండి. 6 మంత్ 1 ఇయర్ 2 ఇయర్స్ అని చెప్పేసి ఒక టైం పెట్టుకొని మీ హోమ్ స్క్రీన్ పెట్టుకుంటే మార్నింగ్ లేయగానే మీకు కనిపించేది ఏం కనిపిస్తుంది? మై డ్రీమ్. మార్నింగ్ చేయగానే ఏం చేస్తారు? అందరూ ఫోన్ చూస్తారు కదా. ఒకప్పుడు ఏం చూసేవాళ్ళు? ఏదో దేవుడి పటాలు ఏదో చూసుకునేవాళ్ళు. ఇప్పుడు దేవుడిని మొత్తం మర్చిపోయి ఏం చూస్తున్నారు? ఫోన్ చూస్తున్నారు. అందుకని మీ హోమ్ స్క్రీన్ మీద మై డ్రీమ్ అని పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఎవరైనా సరే ధైర్యంగా ఒక 1 ఇయర్లో సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టులో ఇన్ని కోట్లు సంపాదిస్తాను సార్ అన్న వాళ్ళు ధైర్యంగా చెప్పిన వాళ్ళకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. ఎనీబడి కమ్. ధైర్యంగా ముందుకొచ్చేవాళ్ళు వీరులు ఎవరు? 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు డ్రా చేస్తాను సార్ నిజంగా రియల్గా అన్న వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను. కమ్ సార్, సూపర్. ఇతను ధీరుడే నిజంగానే. ఎందుకంటే ఇంతమందిలో ధైర్యంగా నేను సార్ అన్న వ్యక్తిని నిజంగా ధీరుడు, వీరుడు ఖచ్చితంగా ఇతను గెలుపొందుతారు. ఎప్పుడైనా సరే ధైర్యంగా 10 మందిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయగలడు. చెప్పిన మాట వెనక్కి తీసుకోలేడు. ఖచ్చితంగా అతను ఫుల్ఫిల్ చేస్తాను నేను అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే ఇంకొక సజెషన్ ఇస్తున్నాను సార్కి. సార్ ఎప్పుడైనా మన వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు చెప్పాలి తనకు తానుగా ప్రమాణం చేపిస్తాం, ప్రమాణ స్వీకారం లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము చూస్తున్న అసెంబ్లీలో ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగనే మీకు మీరుగా మన సురక్ష ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు నేను డ్రా చేస్తాను, ఇంత మార్కెట్ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారని నా ఉద్దేశం. బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? శ్రీకాంత్. ఎంత టైంలో ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు సంపాదించి చెప్పు. 2 ఇయర్స్లో 10 కోట్లు అనుకుంటున్నాను. సూపర్, ఎక్సలెంట్. 2 ఇయర్స్లో 10 కోట్లు అంటే నిజంగా ఈ హ్యాస్ డ్రీమ్. 2 ఇయర్స్లో 10 crores. కానీ వాస్తవంగా 10 కోట్లు సంపాదటం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఒక టీమ్స్ సెలెక్ట్ చేసుకొని నెలకి ఎన్ని ప్లాట్లు అమ్మాలో ఆ బడ్జెట్ని పెట్టి నాకు తెలిసి 10 crores చాలా సింపుల్, తక్కువ చెప్పిన అనుకుంటున్నాను. అవును, ఎస్, 10 crores. ఎందుకంటే ఇందులో 3 years బ్యాక్ 3 వ్యక్తుల గురించి నేను చెప్పాను. ఒక బెంచ్ కారు 100 ఎకరాలు దాదాపు
కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. కానీ బ్రదర్ 2 ఇయర్స్లో 10 crores అనేది చాలా తక్కువే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, నిజంగా మీరు సక్సెస్ఫుల్గా చేశారు. మీకు ధైర్యంగా వచ్చి చెప్పినందుకు మీకు ఒక చిన్న గిఫ్ట్. సపర్లో క్లాప్స్ కొట్టాలి టు ఎవరిబడి. మాట ఇస్తే తప్పం, నిజమా కాదా? అలాగనే మీకు మీరుగా మాట ఇచ్చుకోండి, మీ మాట మీరు తప్పకండి. ఇలాంటి వాళ్ళు వీరుల్ని స్వామి వివేకానంద అంటారు, నాకు 100 మంది సైనికుల్ని 100 మంది యువకుల్ని ఇవ్వండి, నేను భారతదేశాన్ని మారుస్తా అంటారు. అవునా? సో ఈ 100 మంది యువకులు నాకు సురక్ష ప్రాజెక్టులో నేను తయారు చేస్తాను సార్. మీకు ఈ 100 మంది చేత నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు మీరు నోట్ చేసుకోండి. ఈ 100 మంది చేత తయారు చేసి ఖచ్చితంగా ఒక్కొక్కరి చేత 5 కోట్ల రూపాయలు ఓన్లీ మార్కెటింగ్ కమిషనే సాగిస్తాను సార్. సో అది నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ 100 మంది ఎంతమంది తయారు చేస్తానో 100 మంది, కానీ మీ నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటే ఎంతమంది అయ్యారు? ఎంతమంది అయ్యారు సార్? 100 × 100 10,000 మంది. 10,000 మంది ఖచ్చితంగా మీరు కూడా తలా 5 కోట్లు తయారు చేయాలి. దీంట్లో నేను ఒక నినాదాన్ని ఇస్తాను. ఈ నినాదం ఏంటంటే, మీ అందరూ కూడా నాతో కలిసి నేను చెప్పినప్పుడు మేము సైతం అని ఒక పదంగా అంటే ఒక 3 times మీరు ఖచ్చితంగా మీరు సాధించంటే, కరెన్సీ వార్ అని చెప్పేసి ఒక యుద్ధం తయారు చేయబోతాం. డబ్బు కోసం సంపాదిద్దాం రండి. ఏం చేద్దాం? కరెన్సీ వార్. డబ్బు కోసం యుద్ధం చేద్దాం రండి. మేము సైతం రండి, డబ్బు కోసం యుద్ధం చేద్దాం రండి. కరెన్సీ వార్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెడుతున్నాను. డబ్బు కోసం యుద్ధం చేద్దాం రండి అని చెప్పేసి నేను అందరినీ పిలుస్తున్నాను. ఎందుకంటే వాస్తవంగా డబ్బు కోసం యుద్ధం చేయటం ఏంటి అంటారు సారు. డబ్బు కోసం యుద్ధం చేయటం అంటే, నిజంగా డబ్బు కోసం యుద్ధం చేయబోతే నీకు డబ్బు రాదండి. ఇంట్లో కూర్చుంటే వస్తుందా? యుద్ధంలాగా. అంటే యుద్ధం ఎందుకన్నానంటే, ఒక సైనికులు బార్డర్లో అతని యొక్క అన్ని రకాలైనటువంటి లైఫ్ స్టైల్ని పక్కన పెట్టి మన కోసం యుద్ధం చేస్తున్నప్పుడు అతను నిజంగా యుద్ధవీరుడు. అలాంటిది నీ ఫ్యామిలీ కోసం, నీ కోసం, నీ ఆనందం కోసం, నీ యొక్క లగ్జరీ లైఫ్ కోసం యుద్ధం చేద్దామా వద్దా? యుద్ధం చేయాలి కదా. యుద్ధం చేస్తేనే డబ్బు వస్తుంది, కరెక్టా? సో దాంట్లో భాగంగా కొన్ని పాయింట్లు నేను చెప్తాను. దాంట్లో మేము నెక్స్ట్ సాత్ దగ్గర నుంచి మేము పర్మిషన్ తీసుకొని కరెన్సీ వార్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ చేసి 0 to hero ఎందుకు కాకూడదో దాంట్లో కొన్ని డిస్కషన్ చేశాను సార్తో పర్సనల్గా. దాంట్లో భాగంగా కొన్ని పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్, వై నీడ్ మనీ టు ఎవ్రీబడి. డబ్బు అందరికీ అవసరము. ఎందుకు? వై నీడ్ మనీ టు ఎవ్రీబడి. డబ్బు అవసరమా కాదా? ఇంపార్టెంట్ ఆఫ్ కరెన్సీ ఫర్ డైలీ లైఫ్ అండ్ లగ్జరీ లైఫ్. డబ్బు ఎంత అవసరం అంటే మన దైనందిన జీవితానికి అండ్ లగ్జరీ లైఫ్ కోసం చాలా ఇంపార్టెంట్. అలాగే వై చూస్ రియల్ ఎస్టేట్ బిజినెస్. మనం రియల్ ఎస్టేట్ బిజినెస్నే ఎందుకు